నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్య. ఏపీలో అరెస్టులకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా వైసీపీ నేతలకు సంబంధించి అరెస్టులు గత కొంతకాలంగా కొనసాగుతూ వస్తున్నాయి. అయితే ఏపీ లిక్కర్కి సంబంధించి ఇప్పటికే చాలామంది కీలక వ్యక్తులను కూడా సిట్ విచారిస్తూ వచ్చింది. విజయసాయిరెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే ఇటీవల సజ్జల శ్రీధర్ రెడ్డి వరకు కూడా అందరినీ విచారిస్తూ వస్తుంది. కొంతమంది ఇంకా కూడా రిమాండ్లో ఉంటూ వస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఉన్నటువంటి కొంతమంది కీలక వ్యక్తులను కూడా విచారించాలి, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా కూటమి ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఉన్నారంటూ కూడా కూటమి ఆరోపిస్తూ వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేస్తూ వచ్చారు. అయితే ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉందో మళ్ళీ ఆ బెయిల్ పిటిషన్ హైకోర్టుకే ఫార్వర్డ్ చేస్తూ దానికి సంబంధించినటువంటి బెయిల్ సాధ్యాసాధ్యాల మీద చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలంటూ కూడా కోర్టు తెలుపుతూ వచ్చింది. అప్పటి వరకు కూడా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ కూడా సుప్రీంకోర్టు తెలుపుతుంది. ఇక మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఓఎస్డీగా ఉన్నటువంటి అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన చుట్టూ ఉన్నటువంటి ధనంజయ రెడ్డి కావచ్చు, అలాగే మిగతా వారికి సంబంధించి కూడా అరెస్ట్ చేయొద్దంటూ కూడా కోర్టు ముందుగానే తీర్పునిస్తూ వస్తుంది. అయితే కోర్టు మాత్రం అరెస్టులకు సంబంధించిన ప్రక్రియలకు సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నప్పటికీ, పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళు పెడుతున్నటువంటి సెక్షన్ల మీద చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా పోలీసులు దానికి సంబంధించి సవరణ అయితే చేసుకోవట్లేదు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాలు అంటారా, లేదంటే ప్రభుత్వం ఒత్తిళ్ళ మీద అంటారా కూడా వరుసగా అరెస్టులు అయితే జరుగుతుంది. అయితే సుప్రీంకోర్టులో ఈ రిలీఫ్ రావడం వరకు వైసీపీ కొంత కోర్టుల మీద నమ్మకం అయితే ఉందంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఇవన్నీ కూడా కక్షపూరితంగా పెట్టేటువంటి కేసులు అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అలాగే నేను జగన్మోహన్ రెడ్డి డోర్కు సంబంధించి ఆయన సెక్యూరిటీకి సంబంధించిన అంశం గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో ఈ లిక్కర్ కేసుకు సంబంధించి మనం ప్రతిరోజు ఏదో ఒక వింటూనే ఉన్నాం, ఏదో ఒక ఇష్యూకి సంబంధించి వస్తూనే ఉంది. వైసీపీ వాళ్ళు కోర్టులకు వెళ్తున్నారు, కోర్టులో రిలీఫ్లు తెచ్చుకుంటున్నారు, వాళ్ళు అక్కడి నుంచి బెయిల్స్ పొందడం అంటారా, మళ్ళీ అది హైకోర్టుకి షిఫ్ట్ అవ్వడం అంటారు. ఇవన్నీ చూస్తుంటే ఒక మీడియా ఛానల్స్లోనో కొంతమంది దాంట్లోనో వాళ్ళకి బెయిల్ రాలేదనో, వాళ్ళు అరెస్ట్ అయిపోతారనో, ఆ తర్వాత జగన్ అరెస్ట్కి రోడ్డు పడిపోయిందనో ఇట్లా వస్తూ ఉంటాయి కదా. సో కోర్టులు చెప్పే తీరుకి, ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరుకి, పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి ప్రవర్తనకి ఎలా చూడాలి? గంగతో రాంబాబు సినిమాలో బ్రహ్మానందం గారిని చూసినట్టు చూడండి. వాడు చూడండి, సినిమాలో అలా చచ్చిపోతే ఏమొద్దు, ముఖ్యమంత్రి అయితే ఏమొద్దు, ముఖ్యమంత్రి పదవి పోతే ఏమొద్దు, అలా జైలుకి వెళ్తే అలాగా అన్ని అడ్డమైన స్లైడ్లు రెడీ చేసుకుని ఆడు రెడీగా ఉంటాడు చూడండి. అట్లా ఈ పనికిమాలని ఈ తపేల ఛానల్ గారు కూడా అదే పని ఉన్నారు. ఇది మీరు నేను కొత్త అంటే నవ్వుతారు ఎవడన్నా. మన అవినాష్ రెడ్డి గారిని చూస్తున్నాం. ఇంకా చెప్పాలంటే ఇంకా పెద్ద కామెడీ చెప్పనా, ఈ పోలీసు వాళ్ళు కేసులు, సిట్ వ్యవహారాలు, దాన్ని రామ్ సింగ్ తెలుసు కదా మీకు, మాజీ సిబిఐ బలవంతాన్ని ప్రమోషన్ ఇచ్చిన అధికారి ఒకరు ఉన్నారు. ఆయన కూడా అంతే కదా, 464 అవన్నీ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అన్ని ఏది పడితే అది రాసుకెళ్తే లాస్ట్కి ఏమైంది, అది సంతకాలు మావి కాదు, సంతకాలు మేము చేయలేదని చెప్పి ఎవరైతే వాంగ్మూలాలు ఇచ్చారో వాళ్ళందరూ తిరిగి ఎలా ఇచ్చారో, ఈవెన్ రాజకేష్ రెడ్డి కూడా అలా ఎఫ్ఐఆర్ చూడండి, దాంట్లో కోర్టుకి సబ్మిట్ చేసిన అఫిడవిట్లో సంతకం చేయలేదు ఆయన, మేము అడిగినా సంతకం చేయలేదు అంటే దానికి శాంచుయిటీ లేదని అర్థమే కదా. ఇలాంటి కేసులు పెట్టుకొని దాని చుట్టూ తిరుగుతూ ఎవరు మన కొడాల కేశినేని నాని గారు వాళ్ళ బ్రదర్ చిన్ని, ఇప్పుడు ఎంపీ గారు, ఆయన సొట్టపోలతో వ్యాపారాలు ఇవన్నీ బయటపడేసరికి ఏంటంటే ఇవన్నిటికీ రేపు శర్మాంకం ఏంటంటే తెల్లారేసరికి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఉంటుంది రేపు. మొత్తం ఆర్తపల్లం పెట్టి దూప వైద్యాలన్నీ పెట్టి దొల్లగొట్టి దూపం వేసి వెళ్తాడు. తర్వాత వీళ్ళు అబ్బ స్టోరీ. అప్పటిదాకా ఏంటంటే సిట్ వస్తుంది, ఈడీ వస్తుంది, అవినాష్ రెడ్డి కేసులో సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసేస్తారు. అంటే మనం వింటూనే ఉన్నాం. ఈ కథలు ఇని ఇసిగెత్తిపోయి లాస్ట్కి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చుట్టూ కూడా తిప్పుతున్నారు వాళ్ళ కథ. వీళ్ళ బాధ అంతా ఏంటంటే అలా రెడ్ బుక్ ఒకటి రాసుకున్నారు కదా పాదయాత్ర కాడి నుంచి, అప్పుడే వాళ్ళ బ్రహ్మానందం గారి స్క్రిప్ట్ ఇచ్చేసారు వీళ్ళకి. ఆ స్క్రిప్ట్ ప్రకారం ఏంటంటే గతంలో మీకు లిక్కర్ స్కామ్ జరిగిందని 25,000 కోట్ల ఎక్స్చెక్కర్కి డ్యామేజ్ జరిగింది, అండ్ 6,500 కోట్ల పైసలక మనకి డైరెక్ట్గా రావాల్సిన ట్యాక్స్ అంటే ప్రివిలేజ్ ఫీజెస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఒక మెమో రూపంలో దానికి ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో అవన్నీ రద్దు చేశారు 6,500 కోట్లు. సో దాని మీద ఆ రోజు ఆ ప్రభుత్వం ఎక్స్చెక్కర్కి ఎప్పుడైతే డ్యామేజ్ జరిగిందో పైపైకి దాని మీద ఉన్న ట్యాక్సెస్ ఎలా ఎవాల్యుయేట్ చేశారో చూడండి. ఆయన అగ్రిగేట్ ఎంత లాస్ వచ్చిందో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఆనాటి బ్రెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ మీద, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారి మీద, అండ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం జరిగింది. సిట్ కేసు, సిబిఐ కేసు, సిఐడి కేసు. దాని పూర్వపరాలు ఆలోచిస్తే లిక్కర్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా లిక్కర్ కేసులో అరెస్ట్ చేయాలి. ఇది పొలిటికల్ వెంజెంటా కింద చూడండి. ఇందులోకి దానికి తేడా ఏంటంటే దాంట్లో ఎక్స్చెక్కర్కి రావాల్సిన డబ్బులు అన్న దగ్గర క్యాబినెట్ నిర్ణయం. నాటి క్యాబినెట్ మంత్రి ఎవరు, ఎక్సైజ్ శాఖ కొల్లు రవీంద్ర గారు. తర్వాత జవహర్ గారు వచ్చారు కదా, ఆయనకి లేని ఉపద్రవం ఈయనకి ఎందుకు వచ్చింది?
because the policy which was made by respective chief minister and cabinet minister, it led to ruckus. సో దాని మీద ఎంక్వైరీలో ఎస్టాబ్లిష్ చేసిన పూర్వపరాలు గమనిస్తే ఇక్కడ ముందే మ్యాచ్ ఫిక్సింగ్ టైప్లో ఇందులో కేసులు అరెస్ట్ చేయాలని చెప్పి దొరికినట్టు అరెస్ట్ చేస్తే వాళ్ళకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే 100 రోజుల 150 రోజుల లేకపోతే పోసానికి ఇష్టం మొరలేక మనోభావాల ఇవి ఆలోచించుకుని వెళ్తే, ఎందుకంటే వాళ్ళు అన్నీ చూడండి ఎలా మిస్ఫైర్ అవుతున్నాయి, ఎలా బూమరంగా అవుతున్నాయో. పేరునని బియ్యం అన్నారు, ఏమైందో తెలియదు. మన సోమిరెడ్డి మీద ఊడిపెట్టి చేత కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు అన్నారు, అడావడన్నారు, తొక్క తోటకూర ఏది. నెక్స్ట్ రోజు ఆడదాం ఈ మొత్తం డబ్బులన్నీ ఎత్తేసింది, ఇంక డబ్బులే దోపిడీకి జరిగిపోయి అని చెప్పిన తర్వాత అసెంబ్లీలో అక్కడ ఏం లేదని చెప్పి అన్నీళ్ళు చెల్తే అబ్బా జబ్బా. ఇంక మిగిలిన నోరు పారేసుకున్న వంశీ, లేకపోతే నెక్స్ట్ కొడాలని అని వంశీని అయితే 100 రోజులు చోట్ల పెట్టి నేను బెయిల్ ఇచ్చారు. ఈ అడవాడికి ఇంకా వీళ్ళు గాబరాటి విడుదల రజని చుట్టూ, విడుదల రజని మరిదిరి అరెస్టు, ఇప్పుడు విడుదల రజని పిఎని కూడా గాబరా పడిపోయి అరెస్ట్ చేస్తే ఏమైంది, బెయిల్ వచ్చింది కదా, సాయంత్రం బెయిల్ వచ్చింది. ఎందుకు అడావిడి వీళ్ళు టార్గెట్ ఏంటంటే ఎర్రగోళ్ళకి అరెస్ట్ చేసేసి ఈజ్ ఈక్వల్ టు అనిపించేస్తే చాలు, అందుకని ఇంకేట్లేదు. ఈ సంవత్సరం పొద్దు వద్దు రేపు నెలకి ఇవాళ ఇంకో 10 రోజులు అయితే ఈవీఎంల దినం అయింది. ఈవీఎంల దినమా? ఈవీఎంల దినమే కింద అభివర్ణించాలి. ఎందుకంటే సెల్ ఛార్జింగ్ పెట్టండి సార్, 10-20 రోజుల తర్వాత కూడా ఛార్జింగ్ పెరిగిందంటే మరి ఈవీఎంల దినంకి సెలబ్రేట్ చేసుకుంటే మా సైడ్ బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే నిన్న ఒక విధంగా చెప్పాలి, నిన్న ఓట్లు వేసిన రోజు అదే ఈవీఎంల దినం. అదే ప్రజలందరూ కూడా వాళ్ళ భవిష్యత్తుని, ఎవరైతే రాజకీయ నాయకుల భవిష్యత్తుని నిన్నంతా కూడా పెట్టారు. మరి రేపు ఇంకొక 10 రోజులు అయితే దానికి సంబంధించి బర్త్ ఏమి వచ్చింది అనేది దానికి సంబంధించి ఉంటుంది, అఫీషియల్ బర్త్. అఫీషియల్ బర్త్ అవడకాలి ముందు మా దినం ఈవీఎం దినం జరుపుకున్నాం. ఈవీఎం దినం జరుపుకున్న దానికి 124 వచ్చిన తర్వాత ఏడు చేయాలో ఆలోచిస్తున్నారు. ఎప్పటికీ సంవత్సరం పొద్దయింది, కేసులు పెడుతున్నారు. అలా రెడ్ బుక్కి జాయిన్ చేద్దామంటే చిన్నపిల్లల ఆటలాగే ఉంది. దానికి మా బీవీ రావులు కూడా ప్రాణాలు దిగించి మా సైడ్ బ్రహ్మాండం చెప్పాడు. పోతే పోయింది కానీ ముసలోళ్ళు నిద్ర లేచారు ఎలాగైతేనే. ఓ నారాయణ కానీ రాఘవులు కానీ ధన్యవాదాలు. ఓకే, ఇప్పటికైనా మీలాంటి పనికొచ్చిన వెనకాల తయారు చేస్తే కమ్యూనిస్ట్ పార్టీల పరంగా నోరెప్పుతారు. సరే, వాళ్ళ జెండా అదంతా వేరు కదా వాళ్ళది. ఆ ఎజెండాలు చూసాం సార్, అది పనికొచ్చిన ఎజెండాలు ఇప్పుడున్న వాళ్ళు ఎజెండాలు ఏంటో అందరికీ తెలుసు. అంచేత అవి పక్కన పెట్టి ఆ విషయాలు అనవసరం. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఈ అరెస్టులు దాని ఆవశ్యకత. వారు లెక్కర ప్రభుత్వం ఏంద్రబాబు అనే విశ్లేషణలు చెప్పి నాకు నోరు యాస్ట్ వస్తుంది. దాంట్లో క్లియర్గా అర్థం మీకు తెలుసో తెలియదు, ఆంధ్రప్రదేశ్లో 21 బ్రెవరేజ్ కార్పొరేషన్స్ ఉన్నాయి సార్. 14 చంద్రబాబు నాయుడు గారి ఆయనలోనే వచ్చాయి. నేను కూడా కాదు, వాళ్ళ తోడలుడు దగ్గుబాటి వెంకటేశ్వర రేట్ రాశాడు. బ్రెవరేజ్ కార్పొరేషన్కి లైసెన్సింగ్ ఫీజుకు దేనికో 3 కోట్ల రూపాయలు గోతంలో ఎత్తుకొని తాజ్ కృష్ణ నుంచి వచ్చాడు అని చెప్పి రాసింది ఎవరు? అవును, ఆయన కూడా రాశారు కదా. వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళందరికీ బాగా కలుసు. అలా ఇప్పుడు శంకర్రావుతో ఒక లచ్చికి చీటి సంత గాజులకు ఉత్తరం రాస్తే సిబిఐడి కేసులాగా ఇప్పుడు ఎవరో శ్రీనివాసులు రెడ్డి, ఎవరో శ్రీనివాసులు చేరి గారు, ఎవరో మొత్తానికి విజయవాడ నుంచి మీనాగారికి రాస్తే హుటాహుట్టిన అసలు పూర్వపరాలు తెలుసా మీకు కేసుది? ఎవరో శ్రీనివాస్ ఎవరో ఉత్తరం రాస్తే మీనా ప్రతిస్పందించిపోయి ఈ జస్ట్ ఈవీఎం బ్యాలెట్ పేపర్లు కాల్చినట్టే, బ్యాలెట్ పేపర్లు కాదు ఏంటండి ఈవీఎం స్లిప్పులు కాల్ చేసినట్టు హుటాహుట్టిన 10 రోజులు అవును ఏది తేడా జరిగిపోయిందట. సరే, ఏడాది పాలన పక్కన పెడితే సరే, కోర్టులు ఇచ్చే డెలిబరేషన్స్ ఒకలా ఉన్నాయి. పోలీసులేమో మళ్ళీ సేమ్ అదే తప్పుగా వాళ్ళు అదే కేసులు అదే ప్రోపగండాతో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి చూస్తేనేమో వీళ్ళకి బెయిల్ అంటారా, రిలీఫ్స్ అయితే వస్తున్నాయి. కోర్టులకు వెళ్తుంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, ఏదో ఒక విధంగా రిలీఫ్ వస్తుందని చెప్పేసి కూడా మనకు అర్థం అవుతుంది. పోలీసులు దే ఆర్ లివింగ్ విత్ సమ్ పొలిటికల్ కంపల్షన్స్లో నలిగిపోయి చచ్చిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు సిట్ వేయమన్నారు, సిట్ అయితే వాళ్ళతో కావట్లేదు. అందుకే కదా ఈడీకి ఇచ్చిండి అని ముందు గౌరవపడిపోయి ఈడీకి ఇచ్చిండి అంటారు. దేనికి? వీళ్ళు ఈ ప్రెజర్స్ తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. నిజమే కదా, తెల్లారైతే అరెస్ట్ చేసి అంటే దేనికి అరెస్ట్ చేస్తున్నారు? భారతీయ సిమెంట్ డైరెక్టర్ ఆ ముసలోని ఎత్తుకొచ్చారు వాళ్ళ ఎవరు ఆయన పేరు గోవిందప్ప సంథింగ్ ముసలి రేట్ చేస్తాడు. భారతీయ సిమెంట్ డైరెక్టర్ రేట్ లెక్క రేట్ నాకు అర్థం కాదు. ఇందాక చెప్తున్నాడు మీరు బెవరేజ్ కార్పొరేషన్లో 14 చంద్రబాబు గారి ఆయనలోనే వచ్చి 1971లో ఒకటి ఏడిచింది, రాజశేఖర రెడ్డి గారి ఆయనలో 2 వచ్చి, మిగిలినవన్నీ కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో అట్లా వచ్చి అసలు 19 నుంచి 24 దాకా కొత్త బ్రెవరేజ్ కార్పొరేషన్ ఏమైనా వచ్చిందా? కొన్ని కంపారిజన్స్ చేద్దాం సార్. మీ ఆయనలో సిట్ లాస్ట్ టైం మీకు మీద ఏదైతే సిఐడి కేసులు పెట్టిందో ఒక 4 కంపెనీలకి 55% మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇక్కడ ఏ కంపెనీకి కూడా 10% మించి కాంట్రాక్ట్ ఇవ్వలే. మీరు చూసుకోండి డిఫరెన్స్.
తర్వాత మీరు అదే పవర్ స్టార్ బ్రాండ్ ఏదో ఉంది, బ్రాండ్స్ 17,40,000 కార్టన్లు అమ్మారు మీరు. అప్పుడు 14 నుంచి 14 నుంచి 19 19 నుంచి 24 దాకా దాని కార్టన్లు అమ్మినవి ఎంత? 17,410. ఓకే. ఈ తేడాలు చూసి కూడా ఇప్పుడు రాష్ట్ర ఖజానాకి డబ్బులు వచ్చింది తప్పంటే నీ మనవాడి చెప్తాం సార్. అది రాష్ట్ర ఖజానాకి వస్తే డబ్బులు వస్తేనే కదా దాన్ని పంచేది. ఇప్పుడు సంపద సృష్టిస్తామని మీరు చెప్పి దీన్ని మీరు చేస్తున్న పని ఏంటి? 4,300 పైసలకి ఉన్న లెక్కర్ షాపుల్ని 2,000 చిల్లరకి డౌన్ సేస్ చేస్తే ఎవడన్నా నాకు లెక్కర్ షాప్ లైసెన్స్ ఇప్పించిన డబ్బులు ఇస్తాడు, కానీ డౌన్ సేస్ చేసినందుకు మా సైడ్ బాగా చేశారండి అని చెప్పి లంచాలు ఇస్తాడు ఎవడన్నా. అందుకే మీలో జర్నలిజం చదువుకుంటే బుర్ర వికసిస్తుంది సార్. జర్నలిజం చదువుకోకుండా రాతలు కోతలు, ఆ ఊహకందని పరిణామాలు, ఆ బ్రహ్మాండం గడి చూడండి 4 పీకుతాడు ఆ పవన్ కళ్యాణ్ గడి వచ్చి పడేయాలని, అప్పుడు కానీ సెట్ అవ్వడు. అలా ఎవడో పడినోడు లేక ఈ దరిద్రం అంతా మనం భరించవలసి వస్తుంది నిజంగా. అలా ఆ డంప్ యార్డ్ కింద ఎప్పుడైతే జర్నలిజం విలువలు పణంగా పెట్టి డంపింగ్ యార్డ్లో చెత్త వేసినట్టు వేసేస్తుంటే రోజు కడుక్కోలేసి వస్తున్నాం మనం అంత. కడుక్కోవాల్సిన పరిస్థితులు వచ్చేసి వాళ్ళు కల్పిస్తున్నారు, వీళ్ళు కూడా కడుక్కుంటానే నిజంగా. ఇప్పుడు కసిరెడ్డి ఎవరితో బిజినెస్ చేసిండు, కేసినేని సిన్నితో, అరే మీ బిజినెస్ ఏంద్రా దాని మీద చెప్పండి అంటే అది వదిలేసే కేసిరెడ్డి లీడ్తో విజయసాయిరెడ్డి ఎవరు మీరు పెట్టిన లిస్టులో ఏ నుంచో 1, 2, 3, 10 లోపు ఏడ్చారు కదా. ఈ 33 ఈ గోవిందప్ప అనే నారాయణ అనుకున్నాను పట్టుకొచ్చి ఏడు చేస్తారు. వీళ్ళకైనా పొలిటికల్ రేంజ్ అంట. భారతీయ సిమెంట్లో అంటే భారతి గారు ఉంటారు, లేకపోతే విజయసాయిరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎదురు కొట్టించుకున్నారు కాబట్టి మా సైడ్ బ్రహ్మాండం కొట్టకుండా విజయసాయిరెడ్డి వల్ల జగన్మోహన్ రెడ్డి అరెస్ట్. అసలు ఈడి కూడా రూపాయి పట్టుకోలే కింద మీద పడి చచ్చి ఉన్నాడంటే మా విజయసాయిరెడ్డి. ఇంకా 14 ఏళ్ళ నుంచి ఆ కేసు నడుస్తూనే 100 కోట్లు నేను అప్పిచ్చాను, మళ్ళీ వెనక్కి ఇచ్చాడు. అరే దాన్ని మనీ లాండరింగ్ కేసు అంటారు పోయి ఒక చాడేకుండా మీకు నేను చెప్పాల్సి వస్తున్నాను దరిద్రం. కాకపోతే అది మనీ లాండరింగ్ కాదు కదా, ఇద్దరు వ్యక్తిగతంగా మీకు తెలిసి ఇప్పుడు కొత్త రూల్స్ చెప్పండి. మీ ఫ్రెండ్ దగ్గర కూడా ఈ కన్నడ బారో మనీ. అవునా? సో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. పూర్వం చేతి బదులు నుండివి ఆ లెక్కలని జమాలు మాట్లాడేవారు, ఇప్పుడు అవి కూడా లేవు. ఓకే. మరి ప్రతిదానికి ప్రూఫ్స్ రావాలి, ప్రతిదానికి ప్రూఫ్స్ విత్ డాక్యుమెంట్స్ తో ట్రాన్సాక్షన్స్ అన్ని జరగాలి. 100 కోట్లు రూపాయి కాదు 2 కాదు, ఎవరికి లీడ్ ఇస్తున్నావు? అది కూడా ఒక కంపెనీ నుంచి ఇంకొక వ్యక్తికి ఇచ్చినటువంటి ట్రాన్సాక్షన్. అది ఏ ఫామ్లో ఇచ్చారు, అది ఎందుకు ఇచ్చారనేది చెప్పాలి కదా. ఇచ్చారు ఇప్పుడు 100 కోట్లు ఇస్తారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ వ్యాపారం చేస్తుంటే నీ 100 కోట్లు ఇచ్చి ఎవరితో వ్యాపారం చేయించిన? ప్రభుత్వం పెట్టుబడి పెట్టినా అది చూడాలా, అది లాజిక్ మాట్లాడదాం సార్. బీ ప్రాక్టికల్. దొరికాడు ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి లోపల కూర్చుంటాడు, జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చుని ఓఎస్డీ కాబట్టి ఇంకోటి ధనుంజయ రెడ్డి రెడ్ల పేర్లు 4 చెప్పేస్తే బ్రహ్మాండంగా ఉంది. ఎవరు మీరంతా మొత్తం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయంలో ఆనాటి ముఖ్యమంత్రి హోదాలో ఓఎస్డీ పక్కన నడుస్తాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. వీళ్ళు నాకు నచ్చలేదు కాబట్టి వీళ్ళు పేర్లు రాసేస్తే పని అయిపోద్ది అనుకుంటే ప్రతి ఒక్కరికి ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు చుట్టూ కూడా ఉన్నారు కదా, బ్రెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ లేడా ఎవరా టైంలో? నేనా అనుకుంటా, ఆయన అనుకుంటా. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మారుతా ఉంటారు. సరే అది రాజకీయంగా కంపల్సరీ అరెస్టులు చేసుకుంటాం. బేర్ మినిమం 100 రోజుల నుంచి 150 రోజులు ఉంచుతాం, తర్వాత బెయిల్ వస్తుంది. భయం పెట్టేసాను అంటే ఇప్పుడు నాకు తెలిసి లాస్ట్కి అలా సినిమా రేస్ గుర్రంలో శృతి హాసన్ లాగే భయం పడ్డాం అన్నది వస్తుంది అతి దగ్గరలో. సరే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి గతంలో మీరు నేను చాలాసార్లు మాట్లాడుకున్నాను. ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి దీన్ని వ్యతిరేకించి అసలు తెలుగు భాషను చంపేస్తున్నారు, తెలుగునే తీసేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం చేస్తున్నారు. మా పిల్లలు మాట్లాడిన దాన్ని కూడా ట్రోల్ చేసినటువంటి సిచ్యువేషన్స్ని కూడా మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏదైతే ప్రభుత్వ బడులకు సంబంధించి ఇంగ్లీష్ మీడియాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చిందో అదే దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి స్కూల్స్ సరే నేనైతే వ్యక్తిగతంగా డైరెక్ట్గా నేను కూడా చూశాను. మా విలేజెస్లో మా పల్లెటూరులో ఆ స్కూల్స్ పరిస్థితులు కూడా ఎంతో కొంత అభివృద్ధి అయితే చెందినాయి. అలాంటి వాటిని ఇంకా కంటిన్యూటీ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియాన్ని కూడా మళ్ళీ కంటిన్యూ చేయండి, గత ప్రభుత్వానికి సంబంధించి విధి విధానాలు ఏమైనా ఉన్నాయో వాటిని అమలు చేయండి అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. వెనకటికి ఒక సామెత ఉంటుంది సార్, అమ్మ పెట్టి 4 పెడితే కానీ గుర్రం సవారు ఎక్కదని. తర్వాత నేను ఎప్పుడు చెప్తుంటాను షవర్మ అయితేనే కానీ వివరం తెలియదని. దీనికి సింపుల్ లాజిక్ ఏంటంటే మొన్న 10th క్లాస్ రిజల్ట్స్ కంపారిటివ్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే 5% తక్కువ వచ్చింది. నారాయణ ఉన్నాడు కాబట్టి బిజినెస్లు అంతా ఆయనకే ఇవ్వాలి కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ మీద మా వెంకయ్యనాయుడు గారికి జస్టిస్ రావణ్ గారికి మా శ్రద్ధ వచ్చి ఇంగ్లీష్ మీడియం మేము చదువుకోకూడదు, ఓన్లీ మా పిల్లలు మా మనవలే చదువుకోవాలన్న కాన్సెప్ట్కి డ్రైవ్ చేసిన ఇదే మీరే కాదు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ లోకేష్ గారు కూడా వెళ్ళి
స్కూల్ సందర్శించి మేము చూసి వచ్చింది కూడా నువ్వు కూడా చూసి వస్తే బాగుంటుంది నాన్నారు అని చెప్తే కూడా చంద్రబాబు గారు కూడా చూసి వచ్చిన తర్వాత ఒక బుడ్డ పిల్లడు స్టేజ్ మీద ఏమవుతావు అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతాను సార్. దానికి ఏం చేయాలంటే ఇంగ్లీష్ రావాలి సార్ అంటాడు. గమనించారు ఇది? ఈ పరిణామాల్లో అస్సలు ఏమీ తెలియకపోయినా మనకి గుదిబండలా ఉండి మనం భరిస్తున్న పవన్ కళ్యాణ్ ఓ మాట అన్నాడు ఆ టైంలో, వీళ్ళందరూ కూడా బాగా మాటేస్తారు, మరి నా తెలివితేటలు కూడా 2 లక్షల పుస్తకాలు చదివిన పాపానికి ఏదో చెప్పాలని. ఏంటి మా వెంకటేశ్వర సుప్రభాతం కూడా ఇంగ్లీష్లో వినాలా? అసలు వెంకటేశ్వర సుప్రభాతం తెలుగు కాదురా బాబు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సంస్కృతంలో ఉందని కూడా తెలుసుకోకుండా మాట్లాడేసిన మాటలకి స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కళ్ళు బేర్లు గమ్మిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్కి అక్కడెక్కడ చిన్నపిల్లలు చేసి వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ రీమ్యాప్ చేసేసి సంథింగ్ ఎల్స్ చేసేస్తామని మా మంచి లక్ష్యంలో ఇంగ్లీష్లో మాట్లాడేసిన లాస్ట్కి చేయవలసిన పని ఏంటంటే ఏ స్కూల్లో అయితే నాడు నేడులో ఎలా పరివర్తన చెందాయో నాటి ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఒక డిఫరెంట్ సెంటర్లో. ఎందుకు సార్ నేను చదువుకున్నప్పుడు, మీరు ఇంకా చిన్నపిల్లలు, నేను చదువుకున్న టైంలో 6వ క్లాస్ దాకా ఇంగ్లీష్ అంటే కూడా తెలియదు మాకు. చాలా మంది 6వ క్లాస్ దగ్గర నుంచి ఇంగ్లీష్ హిందీ వస్తే మేము ఎన్ని తిప్పలు పడేది వచ్చి మా షెడ్ అనర్కలంగా మాడేస్తారు కదా సార్ వెంకయ్య నాయుడు గారు. మీరు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదైనా బాగా మాట్లాడేస్తారు కదా. మీరు బాగా మాట్లాడేసినప్పుడు ఎంత కష్టపడవలసి వచ్చిందో ఆలోచించుకోండి. మన కళ్ళ ముందు సెయింట్ జోసెఫ్ సెయింట్ ఆన్స్లో చదువుకున్న పిల్లలు మనం ఏమైనా ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్కి వాటికి వెళ్ళినప్పుడు మనం పడుతున్న మానసిక సంఘర్షణ అవమానాలను నెగ్గించి ఓ ప్రభుత్వం ఓ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని స్కూల్ని, అంటే దాంట్లో బిజినెస్ మాడ్యూల్ లేదు సార్, పట్టి అన్నం పెట్టి ఆ రోజు ఆడు టై కట్టుకున్నాడు, షూ వేసుకున్నాడు అని మీరు నేను నోరెళ్ళ పెట్టి చూసిన వయసులు నావేనా మీవేనా? అక్కడ ఇవాళ నా చదువుకున్న స్కూల్లో ఇవాళ వెళ్ళి చూస్తే ఆ పిల్లలు టై కట్టుకుని అంటే నా చిరకాల స్వప్నాన్ని ఈ ప్రభుత్వం సహకరించడమే విద్య వైద్య ఆరోగ్యం. ఓ మా చెడ్డ భజన చేస్తారు కదా మీరు, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇలాంటివన్నీ. అతిరథ మహారథుడు మేము నమ్మిన ఏకైక నాయకుడు ఎవడంటే వాజ్పేయి గారు. ఆయన చెప్పింది ఒకటే మాట, విద్య వైద్య ఆరోగ్యం తప్ప ఇంకేది ఫ్రీ అవ్వాల్సింది లేదని. అదే కదా ఇప్పుడు గత ప్రభుత్వం ఫోకస్ చేసింది. అంటే ఇప్పుడు మీకు నారాయణ గుదిబండ కాబట్టి మీరు ఏటి చేయలేరు, కానీ అసలు ఆయనకైతే నారాయణ అప్లికేషన్ లేదు కదా లాస్ట్ టైం. అందుకే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ విధంగా చేయగలిగాడు కదా. దానికి మీరు చేయవలసిన పని అయితే జస్ట్ కంటిన్యూ చేయడమే కదా. అట్లీస్ట్ 8th క్లాస్ నుంచి బైజూస్ ప్రోడక్ట్తో ట్యాబ్లు ఇచ్చారు. అవి లేవనుకుంటే ఇప్పుడు క్యాన్సిల్ చేస్తారు కదా. బైజూస్తో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అది మన వాళ్ళు చేసే గొప్ప పని ఏంటంటే, అంటే నేను ఇప్పుడు బైజూస్ టాపిక్ వచ్చింది కాబట్టి నేను మా పిల్లలు కూడా చెప్తున్నాను సార్, వాళ్ళు బైజూస్తో టైఅప్ అయ్యి ఎవ్రీ వీకెండ్ వాళ్ళ క్లాసెస్ చెప్తే పర్ ఇయర్ 2 lakhs ఛార్జ్ చేస్తున్నారు. ఏం లేదు, వాళ్ళకి ఒక ట్యాబ్ ఇస్తారు, దాంట్లో యానిమేటెడ్ వీడియోస్ ఉంటాయి. సో అలాంటి కాన్సెప్ట్ని జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఫ్రీగా గవర్నమెంట్ స్కూల్లో ప్రతి పిల్లవాళ్ళకి ట్యాబ్లు ఇచ్చేసేసి అలాంటి వీడియోస్ చూసుకొని వాళ్ళు అంటే ఈజీగా అర్థమయ్యే వేలో తీసుకొస్తున్నారు అన్నప్పుడు అరే నాకు అనిపించింది అది దీంట్లో తప్పు ఎక్కడ ఉంది, దీన్ని ఎందుకు అంత రాంగ్గా ప్రాపగండా చేశారనేది నాకు అనిపించింది. మీరు ఒకటి గమనించండి సార్, నేను 5 బడ్జెట్లు ఇలా మేసం చేసి ఛాలెంజ్ చేస్తాను. బైజూస్ ప్రోడక్ట్కి ఎక్స్చక్కర్ నుంచి రూపాయి బయటకు వెళ్ళిందంటే ఐ ఓ ఫర్ ఇట్. మనం ట్యాబ్లు కూడా ఎంత తక్కువ రేటుకి శాంసంగ్ ట్యాబ్లు కొన్నాం కూడా విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ చాలా వీడియోలో 8,000 లో ప్రైసెస్. ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ మీద ఏ మహానుభావుడు ఇచ్చాడో తెలియదు, కానీ బైజూస్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి నెత్తిన పాలు పోసాడు. నిజంగా అది ఐ అప్రిషియేట్ దట్. నేను కూడా లెక్కలు కొంచెం స్లో అవుతున్నాం, స్లో లెర్నర్స్కి ఫాస్ట్ స్పీడప్ చేయడానికి అవకాశం ఇలాంటివి జాయిన్ చేయట్లేదు ట్యూషన్లో. ఖచ్చితంగా ప్రతిరోజు ఇప్పుడు నారాయణ స్కూల్లో చదివేవాడు స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ట్యూషన్కి వెళ్తున్నారు కదా, మళ్ళీ అదే ఆకాశం ఆ బైజూస్కో లేదంటే వేదాంతకు మళ్ళీ పోయి అక్కడే కూర్చొని మళ్ళీ ట్యూషన్స్లో ఫీజులు కట్టేసి మళ్ళీ నేర్చుకుంటారు. అదే మరి మా వెంకయ్య గారు, జస్టిస్ రావణ్ గారు అండ్ మా చదువులు పిపాసి అయిన మా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళ ప్రకారం అయితే ఇవేమి పిల్లలకి మా స్కూల్ పిల్లలకి రాకూడదు, వాళ్ళకే. అదే కదా జగన్మోహన్ రెడ్డి మొత్తుకుంది, దిస్ ఈజ్ ఎ క్లాస్ వార్ అన్నాడు. మనం చేసింది యుద్ధం పెట్టుబడిదారీ వ్యవస్థతో అని. దురాశ దుఃఖానికి చేయటం మనం చేస్తుంది. దానికి లాస్ట్కి షవర్ అయితేనే కానీ వివరం అవ్వదు. 5% డ్రాస్టిక్ ఫాల్. నేషనల్ సెన్సెక్స్లో చూపించాలి కదా, అరే బాబు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మీరు చేసిన ఫోకస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే పేరుని మీద ఉన్న పగ ప్రతీకారాలు వాటిని ఎలాగైనా రూపుమాపాలన్న తాపత్రయమే తప్ప రాజకీయంగా చూడాలి సార్. పిల్లలకి సంబంధించినటువంటి వ్యవహారం మీద, చదువులకు సంబంధించిన వ్యవహారం మీద చూస్తే ఇది నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు మీరు రాజకీయంగా కొట్లాండి, రాజకీయాలుగా విభేదించండి, కానీ ప్రజలకి ప్రభుత్వానికి సంబంధించి డబుల్ స్టాండర్డ్స్ అనేవి నేను ఎన్నిసార్లు చెప్పాలంటే, ఇప్పుడు దగ్గుపాటి వెంకటేశ్వర గారు పుస్తకం రాసి చెప్పిన పెట్టకథలన్నీ వాళ్ళు చుట్టాలు మేము అంతా ఓటు కాకపోతే మేము ఓటు కాకపోతే కష్టం నాకు విలువ తెలిసి వచ్చిందట. మరి ఇదే పురంధేశ్వరం అప్పుడు అధ్యక్షురాలు ఇప్పుడు అధ్యక్షురాలే. మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరిని ఎత్తికెట్టాడు మాకు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఓ రోజైనా మాడిందండి ఆవిడ? నా టక్కని మాట్లాడేస్తుంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే. వీ నీట్ ఇంప్లిమెంట్. ఆల్మోస్ట్ 60-70% ఇంప్లిమెంట్ అయ్యింది కదా. అడవడో బ్యూరోక్రాట్ గడి ఇచ్చిన బుర్ర తక్కువ ఐడియా కదా జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఒకటి వేయడం, నెక్స్ట్ రంగులు వేయడం తప్ప ఇంకందరూ ఇంకేం తప్పు ఉంది? మరి అబద్ధాలు చెప్పినోడికి ఏమైనా సెక్స్ ఉందా? మీ విషయం మీద మాడాలి కదా ఆవిడ. ఏంద్ర మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినారు? నేను మా కేంద్ర ప్రభుత్వం అంటే పోనీ నాకు ఇవాళైతే తెలిసింది, పోనీ అప్పుడైతే నేను గజని. సార్ ఆ మాట్లాడిన దానికి అదేంటో కానీ అది తప్పు కదా సార్. అది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అబాస్పాలు చేసి ప్రభుత్వం మంచి చేసి కేంద్ర ప్రభుత్వం 200 కోట్లు ఖర్చు పెట్టి మన ఎత్తికి పెట్టింది అని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ త్రూగా ప్రపంచ దేశాలు పాటిస్తుంది. మన పైలట్ ప్రాజెక్ట్ కింద మన కరోనా పాండమిక్లో కూడా రోవర్లు ఇంప్రూవ్మెంట్ చేసింది. ఇదే స్టూడియోలో ఎన్నిసార్లు మొత్తుకున్నాం సార్ నేను, అజయ్ కల్లం గారు. అవును, ల్యాండ్ టైటిలింగ్ మంచిని కూడా చెప్పరా? మంచిని పోనీ షెడ్ చెప్పండి. మా నిర్మలా సీతారామన్ ఒకసారి పంపించుంటే ఆవిడ ఖచ్చితంగా చెప్పొందును మా నరేంద్ర మోడీ బొమ్మ ఏదని. మన పుస్తకం మీద నరేంద్ర మోడీ బొమ్మ వేసినా మాకు దరిద్రం ఉండకపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి అదే తప్పు చేసినట్టున్నాడు. కేంద్రానికి సంబంధించిన దాని మీద కూడా ఆయన ఫోటో వేసుకొని మరి రేషన్ షాప్కి వస్తే ఆవిడ గట్టిగా మాట్లాడదు కదండి. ఆ మాటకోసారి ఆవిడ తెచ్చిన పోనీ పురంధేశ్వరం బదులు ఆమె అట్లీస్ట్ తెలుగులో అన్న మాట్లాడితే అర్థమయ్యేది జనాలకు కూడా. ఏంటి సార్ ఈ వంశీ బెయిల్ని ఎలా చూడాలి? బెయిల్ వచ్చింది సరే ఆల్మోస్ట్ 1.5 month తర్వాత. ఏ కేసు పెట్టారు? అది ఎమ్మెల్యేగా తగలబడిందంతా తెలుగుదేశం ఆయనలోనే. అవే కదా అక్కడ దురాక్రమణలో చెదారం అనే ఈ వైఎస్ఆర్సీపీకి మాకేటి సంబంధం అంటే మీ పార్టీ నుంచి వెళ్ళిపోతే అప్పటిదాకా ఉన్నాడు ఏ పనికి మాలిన పని చేసినా మీకు ఇష్టమేనా? మీ పార్టీ నుంచి వెళ్ళిపోయాడు 4 పొల్లు మాటలు మాట్లాడేసరికల్లా కేసులు ఎట్టేసి 100 రోజులు బెయిల్ లేకుండా చేస్తారా? దీని వెంజంట అంటారు ఏంటంటారు? మళ్ళీ చెప్పండి. డెఫినెట్ పొలిటికల్ వెంజంట మరి దానికి మళ్ళీ నన్ను విశ్లేషణ ఏంటి? వంశీ అలగబెట్టిందంతా తెలుగుదేశం ఆయనలోనా కదా? ఏ దరిద్రం చేసినా తెలుగుదేశం ఆయనలో చేసాడా కదా? ఆయన ఎమ్మెల్యేగా ఉండి తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండే చేసి సస్పెండ్ చేశారా? లేదు. మరి మాకేంటి ఉద్ధరింపు? బెయిల్ ఇస్తేనంటే బెయిల్ అయిపోతానంటే బెయిల్ ఇవ్వరని కాదు. ఆ పొలిటికల్ వెంజెండాకి కోర్టులు సరే ఏదో కన్సిడర్ చేసి ఖచ్చితంగా 90 రోజుల్లో పడే సంబంధించి ఇప్పుడు 105 రోజులు ఎంతోనండి. ఖచ్చితంగా 105 రోజుల లోపల ఇచ్చి తీరాలా? దట్ ఇస్ నాట్ మ్యాండేటరీ. సో మ్యాండేటరీ పాలసీలో మీరు ఇంకా బెయిల్ వచ్చింది సంతోషం. 4 రోజులు కొనుక్కురోగంతో ఇంట్లో పడి ఉంటాడు, రెస్ట్ తీసుకుంటాడు, మళ్ళీ వదిలేస్తాడు, జుట్టుకు రంగు వేసుకుని బయటకు వస్తాడు అంతే. ఇంకేటి చేస్తాడు? మళ్ళీ పాలిటిక్స్లో ఉన్న పాలిటిక్స్ చేయాలి కదా. ఇంకోటి ఏం చేస్తాడు? బీజేపీ శరణ బీజేపీకి పోతాడు భయం అయితే. అయితే మూసుకుని 4 రోజుల పాటు ఓపిక పడితే నెక్స్ట్ ఎలక్షన్ వస్తుంది, వైఎస్ఆర్సీపీ టికెట్ ఇస్తే అప్పుడు ఆలోచించవచ్చు. అది సోదరులు అడ్డ వీటితో కాదని విషయం అర్థమైపోయింది. ఇంకెందుకు గోల? ఎందుకని మళ్ళీ 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి నేను అదే చెప్తున్నాను సార్. అక్కడ ఖచ్చితంగా ఆయన ఎవరండి ఇప్పుడు గెలిచినాడు? వెంకట్రావు. ఆయనే సరిగ్గా తెలియదు. అక్కడ ఓన్లీ తెలుగుదేశం అండ్ చౌదరి కమ్యూనిటీతో డామినేషన్. ఇప్పుడు మనకి బ్యాక్వర్డ్ నియోజకవర్గాలు ఎలా ఉంటాయి అది కొన్ని అడ్డాలు ఉంటాయి తెలుగుదేశానికి. అదొకటి. గన్నవరం తెలుగుదేశం చౌదరిల వలన గెలిచే నియోజకవర్గం. క్యాస్ట్ ఈక్వేషన్ ఎక్కువ పనిచేస్తుంది. ఇది ప్రూవెన్ ట్రాక్. దాన్ని పట్టుకుని ఊరికే మనం పీకులు ఆడుకొని ఇది వదలం ఏదో అయిపోద్ది అంటే వేరే నియోజకవర్గం చూసుకోవాలి. డీలిమిటేషన్ అయితే లేదంటే పంచాయతీలు మూసుకొని పని చేసుకోవాలి. డీలిమిటేషన్ అయ్యే పరిస్థితులు ఉంటే లేదో చూద్దాం. సరే నేను మీకు ఒకటి వినిపిస్తాను. ప్రస్తుతం మంత్రి గారు ఒక మాట మాట్లాడుతున్నారు. రోడ్లకు కావచ్చు అన్నిటికీ అదే వాడుతున్నారు కదా ఇప్పుడు అంతా కూడా తీసుకెళ్ళి. ఇంకా మీకు అంత పికప్ అవ్వలేదు కదా సార్. ఇంకా అమరావతి పనులే మొదలవ్వలేదు, ఇంకా రోడ్లు ఏం మొదలవుతాయి సార్. మీరు గత 8 నెలల నుంచి మేము అమరావతినే లైన్లో తీసుకురాలేకపోయాం. ఇంకా రోడ్ల పనులు ఏడ మొదలవుతాయి మీరే చెప్పండి. ఏమన్నా మొదలైనయా? గత ప్రభుత్వంలో ఏమన్నా ఉన్నాయా? ఈ ప్రభుత్వంలోనే కదా నేషనల్ హైవే తప్పితే ఏమన్నా ఉందా? కాబట్టి పనులు మొదలైనాక టెండర్కి వెళ్ళాం కాబట్టి టెండర్ బోర్డుకి వెళ్తుంది. కానీ ఇటువంటి రాజధాని అంటే కేసినేని చిన్ని గారు దీనికి సంబంధించి అమరావతి రాజధాని పనులు ఎంతవరకు వచ్చినాయి ఏంటి అని అంటే మాకు అది చూసుకోవడానికి 8 నెలలు 9 నెలలు పట్టింది. ఇప్పటివరకు ఇంకా ఏం మొదలవ్వలేదు. అది మొదలవడానికి ఇంకా ఒక సమయం పట్టుద్ది, 1 సంవత్సరం వరకు పట్టుద్ది. ఇక విజయవాడ నేషనల్ హైవేలన్నీ కూడా గత ప్రభుత్వంలో వేసినవి తప్పితే మేము వచ్చి ఏడాదే కదా ఇప్పుడు ఏం వేస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు నాకు అర్థం కాదు, అంటే విజయవాడకు సంబంధించి గత ప్రభుత్వంలో ఎంతో కొంత డెవలప్మెంట్ అయ్యిందని చెప్పేసి ఆయన ఒప్పుకుంటున్నారా లేకపోతే దాన్ని చేంజ్ చేసేలాగా మాట్లాడుతున్నారా? కొన్ని మాలోకం మాటలనే ఉంటాయి సార్. ఎర్రి మాలోకాల్లో నిజాలు మాడతారు వాళ్ళు. అవి అలాగే చూడాలి. నేను ఎందుకు చెప్తానంటే వాళ్ళ అన్నయ్య ఎంపీ ఎవరు ఆయనలో మొదలెట్టారో వాళ్ళ బాజీ గారిని ఒక ఆయన ఉంటారు, ఆయన బీజేపీ అధికార ప్రతినిధి. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ గురించి చెప్పి మాకు డిబేట్లలో ఆయన చెప్పినంత ఎవరు చెప్పుండరు కూడా బీజేపీ ప్రభుత్వం గురించి. అలాంటిది స్పాన్ ఆఫ్ నో టైంలో కనకదుర్గం ఫ్లైఓవర్ ఎవడాయిల్ని కంప్లీట్ అయింది. స్పాన్ ఆఫ్ నో టైంలో గుంటూరు నుంచి గన్నవరం దాకా కనెక్టివిటీ ఫ్లైఓవర్లు పటపటమని ఎలా కంప్లీట్ అయ్యో ఒకసారి చూసుకోండి. ఎవరు టెన్యూర్ ఇంక్లూడింగ్ రిటైనింగ్ వల్ల అవన్నీ అవి ఎవరు ఆయనలో కనిపించాలంటే వైఎస్ఆర్సీపీ అని చెప్పాలి.
మరి ఆయన కాబట్టి ఇంకా ప్రణాళిక తెగించి నేషనల్ లెవెల్ ఎన్డీఏ కూటమి కాబట్టి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఫస్ట్ థింగ్ ఓ మాట చెప్తా సార్, వైఎస్ఆర్సీపీ వాళ్ళకు నోట్లో నాలిక లేదు, నిజం చెప్పుకోవడం రాదు. వాళ్ళు చేసిన పని వాళ్ళు చెప్పుకోకే దరిద్రం సగం. వాళ్ళకి మీడియా లేదు. ఆ సాక్షిలో ఇవాళ వార్త వచ్చిందంటే అది ఖచ్చితంగా లాస్ట్ వీక్లో మనం అందరూ చచ్చిపోయిన మాటలని అర్థం. మనం మాట్లాడి చచ్చిన లాస్ట్ వీక్ మాటలు వాళ్ళు ఇవాళ ప్రాణాలకు తెగించి లేటెస్ట్ టెక్నాలజీని వాడి చెప్తారు. ఓకే, అంచేత దాన్ని మనం ఏం చేయలేము. వాటిని ఎప్పుడైనా సరే మౌత్ పీస్లు అన్నవి ప్రొయాక్టివ్గా పనిచేస్తేనే దానికి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. నిజం ఈ రోజుల్లో చూడండి, చెప్పి లోపుగా అబద్ధాలు చెప్పులు వేసుకుని ఊరంతా తిరిగి వచ్చే అనే సామెత ఏదైతే ఉంటుందో అది వైఎస్ఆర్సీపీ గ్రహించగలిగితే చాలా బాగుంటుంది. వీళ్ళ యుద్ధ సామాగ్రి తెలుగుదేశం దగ్గర ఉన్నంత యుద్ధ సామాగ్రి మామూలు విషయం కదా. దాన్ని ఎవరు వాళ్ళ పని ఏ పద్ధతిలో చేస్తారో దాన్ని మనం చూసి నేర్చుకోవాలి తప్ప నీకు ఆ చేతనం ఉన్నప్పుడు గమ్మున ఉండడమే, ఇలా చిడతలు కొట్టుకోవడమే నీ పని. ఒకసారి 151, ఇంకోసారి 11. ఎందుకంటే అట్లీస్ట్ నీ దరిద్రానికి నువ్వు చేసి చెప్పుకోడు, ఏం చేసి తెచ్చావో కూడా చెప్పుకోకపోతే ఎవడే చేస్తాడంటే. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ క్లూస్ కళ్ళ ముందు ఇదేంటి మన ఎంత బొంబాడి ఇంకోటి వేస్తారా, బీజేపీ వాడు కదా మా నెత్తి కట్టాడని వీళ్ళు మాట్లాడరు, వాళ్ళు చెప్పరు, బీజేపీ వాళ్ళు చెప్పరు. మిగతా స్టేట్స్ మీరు ఒకటి గమనించారా, గత ఎలక్షన్కి నరేంద్ర మోడీ నిజంగా తలుచుకుంటే పోలవరం ఏటీఎం కింద వాడాడు చంద్రబాబు నాయుడు అని మాత్రం చెప్పగలుగుతాడు. ఈసారి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీరు 200 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎత్తిసాడన్న విషయం ఎందుకు చెప్పలేకపోయాడు? నిజంగా స్ట్రాటజీ అంటే లోపల వీళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్ టైప్ ఉంటారు కొంతమంది తెలుసా, లోపల రాముడు ఉంటాడు బయటకు జీసస్ అంటారు వాళ్ళు. అలాగా నరేంద్ర మోడీ డబుల్ గేమ్ ఆడాడని ఆ రోజు తెలుసు. ఇంకా వాళ్ళకి పాలిటిక్స్ కోసం ఇంకా కేంద్ర పాలిటిక్స్ తెలుసు కదా. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా ఒక డెలిబరేషన్ అన్నది ఆలోచించగలిగితే ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. అండ్ ఏ పని చేసినా ఇంటెన్షనల్గా చేస్తారనే విషయం కూడా గ్రహించగలిగితే చాలా సులువు. ఇంటెన్షనల్గా కొడుతున్నారు, ఇంటెన్షనల్గా కొడతారు. నిన్ను కొడతారు వాళ్ళు. జైలు పెట్టడం ఇన్వర్టబుల్ 100 రోజులు 150 రోజులు. ఇట్లా ఈ లక్కీ స్కీమ్ పథకంలో గెలిస్తే నందిగం సురేష్కి 150 రోజులు, వంశీకి 100, పోసానికి ఇష్టం మురళికి చెప్పిన మాట ఒకటి, కేసు పెట్టింది ఒకటి, జరిగింది ఒకటి. ఈ 3 కదా మనకి లైవ్ క్లూజ్. దీనికి నువ్వు ఎలా ప్రిపరేషన్ అవుతున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. మెంటల్గా ఇంకా ప్రిపేర్ అయ్యి మళ్ళీ అదే దద్ది బ్యాచ్ ఉంది, దాంతో అదే మరి ఒడియాలు వేస్తాం అప్పుడాలు వేయించుకుంటాం అంటే కుదరదు కదా. ఇది ప్రతిసారి ప్రొయాక్టివ్గా యాంటిసిపేటరీ బెయిల్కి పరిగెడతారు మళ్ళీ అనమాట. యాంటిసిపేటరీ బెయిల్కి పరిగెట్టకుండా అసలు నేను ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు దానికి ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్ సిఎస్ రాజనేల్ గారు. దీనికన్నా ఇంకా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, లైవ్ కరెంట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏది సిబిఐ ఈడీ కేసులకు సంబంధించి డిశ్చార్జ్ పిటిషన్లో వాట్ ఐఎమ్ కనెక్టెడ్ టు దిస్ యూస్లెస్ కేసెస్, ఇది ఆయన డిశ్చార్జ్ పిటిషన్. ఇవి వాళ్ళ ఇంటర్నల్ టీమ్ ఎందుకు దీని మీద ఫోకస్ చేయట్లేదు, ఎందుకు వర్క్ చేయట్లేదు? అట్లీస్ట్ దే ఈవెన్ టాక్ అబౌట్ ద కేసెస్. ఎస్. ఇప్పుడు వాయిస్ మాడ్యులేషన్ అన్నది ఇప్పుడు ఉదాహరణకి వీడి 10 ఛానల్ పెట్టి బోతర కొట్టి సాగొట్టేస్తాడు, నిజం బాగా ఎట్టు ఊతున్నాడు. కానీ ఎక్కడో దేరో ఇవాళ సోషల్ మీడియా కదా సార్, ఆడు సోషల్ మీడియా మెయింటైన్ చేస్తున్నాడు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి నీ సోషల్ మీడియా ఏది? అట్లీస్ట్ ఇప్పుడు సిఎస్ఆర్ ఆంజనేయులు గారి ఇష్యూని చూసుకున్నా కూడా ఆయన బెయిల్ వేసుకోలేదు, ఈ విల్ డైరెక్ట్లీ ఫైట్ విత్ ద కోర్ట్స్ అండ్ గవర్నమెంట్ కదా. ఇప్పుడు ఫైట్ ఈజ్ ఆన్ అన్నప్పుడు ఈవెన్ దో ఐ మీన్ నో మ్యాన్స్ ల్యాండ్, యు ఆర్ క్రియేటింగ్ ఎ ల్యాండ్ ఫర్ మీ. సిఎస్ఆర్ ఆంజనేయుల కేసు, ఆ ల్యాండ్లో నో దబాయిస్తున్నారు ఆయన ఎందుకు కోరుకుంటాడు? లెట్ ద బ్యాటిల్ ఈజ్ ఆన్. గమనించవలసిన విషయం ఏంటంటే వాళ్ళు ప్రతి దానికి కోర్టుకు పోయేవారు, మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళరు? అవును, గతంలో ప్రతి ఏ స్కీమ్ తెచ్చినా కూడా కోర్టుకు పోయేవారు, వీళ్ళు వెళ్ళరు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరని ఎత్తిసారు లాస్ట్ గవర్నమెంట్లో, ఇదే కదా సాగు. ఏబి వెంకటేశ్వరని డైరెక్ట్గా నువ్వు రేపటి నుంచి ఈ రాజగామిని శాసనం అని చెప్పారా, లేకపోతే ఒక ఎంక్వైరీ కమిటీ వేసి కమిటీ సారాంశంతో తేల్చి బయటికి పంపించారా? కమిటీ సారాంశంతో కదా. నెక్స్ట్ కాకి వెళ్ళినా ఏమైంది అతనికి? ఇది గమనించండి. ఇక్కడ వెళ్ళినా అట్లా డైరెక్ట్గా డీజీపీ ఆఫీస్ ఎంత స్ట్రాటజీలు యూజ్ చేస్తారు చూడండి. డీజీపీ ఆఫీస్ తీసుకుని నువ్వు సంతకాలు ఎట్టు 5 దాకా ఉండాలి, సంతకాలు ఎట్టంటే సస్పెన్షన్. మరి సంతకాలు ఎందుకు పెట్టాలంటే సస్పెండ్ అయినాడు. ఆ లాజిక్ వాళ్ళు గమనించగలుగుతున్నప్పుడు ఏమైందండి డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు అన్న ఒక మాట, సస్పెన్షన్ అని ఇక్కడ కొట్టేస్తుంటారు. అటాచ్ చేసిన డీజీపీ ఆఫీస్కి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ఇంకేం సస్పెండ్ చేశారని చెప్పేసి ఇంక చెప్పలేదు కదా. కానీ వీళ్ళు చంపేస్తుంది ఏంటి? కాదంబరనత్వాని కేసులో సస్పెండ్ అయిపోయిన 3 ఐఏఎస్ అధికారులు, డీజీ అధికారులు, మరి డీజీపీ ఆఫీస్కి వెళ్ళి ఎందుకు సంతకం పెట్టాలా? మోడస్ ఆఫ్ ఆపరెండాలు గమనించండి. వీటి మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నప్పుడు స్ట్రాటజికల్ మూవ్స్ ఏవి? మేము ఏబి వెంకటేశ్వర నొత్తునే సస్పెండ్ చేసామా? దిస్ ఈజ్ వాట్ ద సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ సార్. ఇది మీరు పాటించారా వీళ్ళ 3 విషయం? అయితే సిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో ఇది చేశారా? కౌంటర్ క్వశ్చన్స్ ఏవి? అసలు అట్లీస్ట్ వాళ్ళు క్వశ్చన్ చేయట్లేదు, అదే ప్రాబ్లం అని చెప్పేసి కదా మెయిన్ థియరీ.
ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించి వచ్చేటువంటి అంశాలకు సంబంధించో లేదంటే వాళ్ళు చేసినటువంటి కామెంట్స్కి సంబంధించో ఒక ఫైటింగ్ మోడ్లో వెళ్ళి దీనికి సంబంధించి ప్రోయాక్టివ్గా దానికి సంబంధించిన రెస్పాన్స్ తీసుకోవడానికి దే నాట్ రెడీ. మరి దానికి సంబంధించి ఇలా కంటిన్యూ చేస్తే ఇక అది వీళ్ళు వేసే కామెంట్స్ అంటారా వాళ్ళు చేసే బురద అంటారా ఇంక కడుక్కుంటూనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. టేకర్ ఇట్ యాస్ గ్రాంటెడ్. ఏం చేసినా ఏమవుదు. చూడండి ఎటు తిప్పడితే ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి అరెస్టే. పాసిబిలిటీస్ ఉండాలి కదా. సరే ఓకే అరెస్ట్ చేస్తారు తప్పదు కరెక్టే, రాజకీయ పరంగా చేస్తారు. ఒకవేళ నిజంగానే అవినీతి జరిగితే అరెస్ట్ చేయండి తప్పే ఉంది, దాంట్లో ప్రభుత్వానికి సంబంధించి వ్యవహారాలు ఉంటే చేయొచ్చు కదా. కానీ ఇది ఎలా ఉంటుంది అనేది చూడాలి. సరే కంక్లూడ్ చేస్తూ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ప్రభుత్వాన్ని పొగుడుతూ ఒక మాట అన్నారు. నిన్న ఒక అమర్ జవాన్ చనిపోయినటువంటి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆయన మేము గతంలో ఎవరైనా దేశానికి సంబంధించి పోరాడేటప్పుడు ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వాళ్ళకి ఒక 50 లక్షల ఆర్థిక సాయాన్ని, అలాగే వాళ్ళకి భూమిని నివాసానికి సంబంధించిన ఇల్లు కట్టుకోవడానికి అటువంటి స్థలాన్ని ఇస్తామని చెప్పేసి దాన్ని కంటిన్యూ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దానికి ధన్యవాదాలు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పొగుడుతూ వచ్చారు. ఏం చెప్తారు? అంతే కదా సార్, మంచి జరిగితే మంచిగా చెప్పాలా. ఒక పాలసీ ఈజ్ బీన్ మేడ్, పాలసీ ఈజ్ మేడ్ అంటే ఇట్ నీడ్ టు బి ఇంప్లిమెంటెడ్. అదే జరిగింది. ఇంప్లిమెంటేషన్ అన్నప్పుడు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం శిరోధార్యం మంచిదని ఒప్పుకున్నట్టే కదా. సో ఒప్పుకున్నప్పుడు గవర్నమెంట్ పరంగా 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఔదార్యం చెట్టుకుని 25 లక్షలు ఇచ్చారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్ చెప్పినప్పుడు 25 లక్షలు ఇచ్చారు. ఓవరాల్గా 1 crore జస్టిఫైడే కదా. ఒక ప్రాణాన్ని 1 కోటి రూపాయలతో విలువ కట్టలేదు ఆ అమరుడు యొక్క త్యాగాన్ని ముఖ్యంగా. కానీ ఒక అవంశోభం తెలియని ఒక చిన్న పిల్లడు వాళ్ళ అమ్మ నాన్నగారులకి అతనే ఆసరా అన్న దగ్గర అతను ఒక ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అట్లీస్ట్ వాళ్ళు ఫిజికల్గా అతన్ని రీప్లేస్ చేయలేరు కానీ ఆర్థికంగా వాళ్ళకి సహాయం అందించినట్టే కదా. సో ఇది మంచి జరిగినప్పుడు మంచిగానే చెప్పాలి సార్ ప్రతి దాంట్లోనూ. మరి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. సో అంటే ఈ ఔదార్యం అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఉంటే బాగుంటుంది అనేది ఉండాలండి, ఆబ్వియస్లీ ఉండాలి. అదర్వైజ్ ఏ సంవత్సరం అయిన తర్వాత ఇంకా ఈ చెదరం ఇంకా అసలు టాస్కే లేకుండా సిండి బాగా చెప్పిండు, కరెక్ట్ చెప్పిండు. కుర్రాడు పోతే పోయింది కానీ ఎంపీ అయితే కానీ ఈడ్చేయాలి వాళ్ళకే తెలియట్లేదు. ఇక ప్రిపేర్ లాస్ట్ చూడండి నాడు నేడు స్కూల్ విషయంలో లాస్ట్కి భూమరంగా లాస్ట్కి ఇటు తిరిగి ఇంగ్లీష్ మీడియం అంటే ఒక సంవత్సరం బట్టి ఎత్తేసారు. 5% 10th క్లాస్ రిజల్ట్స్లో వేరియేషన్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెనేషన్ మోడరే కదా. ఏం చేశారు రాబాయ్ అంటే అబ్బా ఉన్నదానికి వెళ్ళాం సార్ అంటే సమాధానం కరెక్ట్ కాదు కదా. చూద్దాం సార్ దీనికి సంబంధించి ఎలా ఉంటాయి ఏంటి అనేది. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజాచిత్రం.